అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారండి. ఈరోజు సార్లిస్ కార్యక్రమాల గురించి ఎన్నో జరుగుతున్నాయి. అయితే సార్లిస్ గారు పితరరాజ్యానికి ఆయన చేరుకున్నారు. కానీ ఆయన శరీరం భౌతికంగా మరణించింది. సార్లిస్ చనిపోలేదు. అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ గురించి ప్రార్థించాలి అందరూ. అయితే సార్లిస్ ఆయన బ్రతుకుండగా అమెరికా ఆ ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల ఆయన స్వార్థ ప్రకటించడేమో ఒకేలా. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 450 దేశాలకు బహువేగంగా సువార్త ప్రకటింపబడ్డది. ఆయన సత్య సువార్త అంతా కూడా వెలుగులోకి బయటికి ఆయన వీడియోలు అందరూ చూస్తున్నారు. ఆయన ఈ చూపు మొత్తం అంతా పరిశోధన చేసి ఆయన గురించి మొత్తం తెలుసుకుంటున్నారు. అది దేవుడు ఇచ్చిన ధన్యత. తన భార్య గారు ఆయన స్థానంలో పాటించడానికి, సేవను కొనసాగించడానికి మనం ప్రార్థించాలి. మొత్తం అనేక మంది, కోట్లాది మంది ప్రార్థనలో దేవుడి సన్నిధికి వెళ్తే మళ్ళీ ఆవిడ బట్టి చేస్తుంది. ఆ చంటి పిల్లల వాళ్ళు, కొడుకు కూతురు, అలాగే ఆ ఫ్యామిలీకి నెమ్మది కలగాలి. ఆ గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి. దేవుడి సపోర్ట్తో పాటు ప్రార్థిద్దాం. అలాగే సార్లిస్ అన్న ఒక మంచి కలేజీ కలిగిన మంచి సువార్థికుడు. ఆయన యవన స్త్రీలను, యవనస్తులకు ఖచ్చితంగా బోధించడు. వ్యభిచారాలు చేయకూడదు, స్టేటస్లు వేర్చుకోకూడదు, అలాగే వ్యభిచారం చేసి మీరు గర్భవతులయ్యి ఆభాసాలు చేయించుకోకూడదు, అది దేవుడికి విరోధం అని చెప్పిన వ్యక్తి. అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని చెప్పిన వ్యక్తి. అలాగే మానభంగాలు, హత్యలు, రౌడీయిజం చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. ఏంటంటే అంత రూల్స్గా ఆయన ముఖం మీద కాలేజీల్లో, అనేక గ్రౌండ్ల్లో ఆయన సభలో ముఖాముఖిగా మాట్లాడి చెప్పిన వ్యక్తి. అనేక డిబేట్లలో ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. ఎవరికే జడకుండా ఆయన ఖచ్చితంగా చెప్పాడు. అలాంటి వ్యక్తి తక్కువ, అరుదు. అలాంటి సేవకులు అతను చూసి ఇప్పుడు మన భారతదేశంలో లేవనెత్తబడాలి. ఖచ్చితమైన బోధ, ఖచ్చితమైన సువార్త అని లేవనెత్తబడేలా మనం ప్రార్థన చేద్దాం. ఈ తప్పుడు బోధలు నోరులు మూయించేలాగా ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు తీర్పు ఉందని తెలుసుకునేలాగా ప్రార్థిద్దాం. ఎందుకంటే సార్లిస్ అన్న ఒక సైనికుడు, గొప్ప క్రీస్తు సైనికుడిగానే ఆయన హతసాక్షి అయ్యి పితరరాజ్యాన్ని చేర్చబడ్డాడు. ఆయన శరీరం అంటే చచ్చిపోయింది, కానీ ఆయన చనిపోలేదు. అందరూ చనిపోయాడని చాలామంది బోధకురాళ్ళు ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయన చనిపోలేదు. ఆయన చూసి నేర్చుకోవాలి. బైబిల్లో లేని బోధించటం, బైబిల్లో లేని ఉపదేశించి, అలాగే అనేక నూనె బాటిల్ అమ్ముకుంటాం, కట్చిప్పులు అమ్ముకుంటాం, అలాగే స్వస్థతాలు ఎట్టుకుని అద్భుతాలు చేయటం, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు నిజమైన సువార్తను ప్రకటించకుండా. కానీ నిజమైన సువార్త అన్నది అలాంటి వారిని చూసే నేర్చుకోవాలి. బైబిల్ చెప్తున్న వాక్యం, అపొస్తలుల బోధ, పౌలు శీలలో ప్రకటించిన బోధ సార్లిస్ బోధించాడు. ఆయన అంత గట్స్ ఉన్న వ్యక్తి. ఆయన ప్రార్థన చేసుకుందామండి ఆయన గురించి, అలాగే మన భారతదేశం గురించి ప్రార్థన చేద్దాం. జయం కలిగిన దేవ, జీవాధిపతి, కృపా సత్య సంపన్నుడా, స్తుతులు గారుడా, యోగుడా, స్తోత్రాలుడా, గొప్ప దేవ. సార్లిస్ తండ్రి తన భార్యకి దేవ ఇదిగోనైనా గవర్నమెంట్ సపోర్టు, తండ్రి నాయన నీ దోతల సపోర్టు, నీ కృప, నీ కనికరం, నీ ఆదరణ భార్యకి దయచేయండి. తన పిల్లలిద్దరి ఆధారవు నాయన ప్రభా, సపోర్టు నాయన, ఆదరణ, నీ కృప దయచేయండి. వారి చుట్టాలు, బంధువులు వారిని ఆదరించి సపోర్ట్గా ఉండి నీ కృపను ఉండి, అనేక మంది యవన స్త్రీలు క్రైస్తవులుగా తండ్రి నాయన ప్రభా అయా పిల్లబడుతున్న వారందరూ తండ్రి ఏ భయము లేదు, ఎలాంటి దిగులు పడద్దు, దేవుడే మనకి మీకు తోడు అని దేవ ధైర్యం చెప్పే మాటలతో ఆవిడని బలపరిచే కృపను ఉండి నాయన అమెరికాలో శాంతిని దయచేయండి, నిమ్మత దయచేయండి. దేవదిగో నాయన ప్రభా సార్లిస్ సమాధి దగ్గర తండ్రి నాయన ప్రభా అయ్యా అనేక మంది పూలదండలు, పూల గుచ్చాలు పెడుతుంటే నాయన ప్రభా మళ్ళీ దొండుగులు వచ్చి దేవ కాలుతో తన్ని అవి
చాలా బెదర్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు తండ్రి. అలాగే ఇంకా అలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారో దొరకటానికి పట్టుబట్టడానికి మీకు కృప అనుగ్రహించండి. ఆయన అమెరికాలో శాంతిని దయచేయండి, నిమ్మతోండి నాయన ప్రభా. ఇదిగో నాయన తండ్రి. అలాగే అమెరికాలో ట్రంప్ గారు దేవ ఇదిగో నాయన ప్రభా న్యాయంగా ధర్మంగా ఆయన పరిపాలన ఇంకా కొనసాగించడానికి ఆయనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవా. ఆయనకున్న అనుచరులు ఆయనకు చేతి కింద ఉన్న అయా ఇదిగో నాయన ప్రభా అయా పోలీసు వారు తండ్రి నాయన సెక్యూరిటీ దేవా బాడీ గార్డులు దేవా ఇదిగోనైనా వారికి ఉన్న సైనికులందరినీ కాపాడండి, దీవించండి దేవా. ఇదిగోనైనా నెమ్మది శాంతి దయచండి. న్యాయం చేకూర్చండి అమెరికాలో మీ కృప అనుగ్రహించుకోండి దేవా. అలాగే సార్లిస్ట్ అంటే వారిని అమెరికాలో ఇంకా లేవనెత్తబడండి. యవనస్తుల్ని దేవా. అలాగే మా ఇండియాలో తండ్రి మా భారతదేశంలో యవన స్త్రీలని యవనస్తులు నాయన ప్రభా అనేక మంది సార్లిస్ట్ వారి మాటలు విని దేవా నీతిగా న్యాయంగా ఉండేలాగా తండ్రి సత్య సువార్త పెట్టించేలాగా మీ కృపను అనుగ్రహించండి. మా ఇండియాలో మా భారతదేశంలో మంచి బోధకులు ఉండే కృపను ఉండి దేవా. అబద్ధ బోధకులుగా కాకుండా సత్య సువార్త బాధకులు ఉండే కృప నుండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని సార్లిస్ట్ ఫ్యామిలీకి నిమ్మ తెచ్చి నాయన ప్రభా మీరే మహిమ పొందుకోవాల్సిందిగా సార్లిస్ట్ని ఒక నాయన ప్రభా గురిగా పెట్టుకుని దేవా అనేక మంది దేవా సత్య సువార్త పెట్టించే యోధులుగా మా భారతదేశంలో గట్రా లేవనెత్తబడే కృపనుమ్మని మా కొరకు త్వరగైన క్రీస్తు మహాప్రేమ స్తుతి ఆరాధన మా హృదయపూర్వకంగా యేసునామములో మీకే సమర్పించుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.